ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ షియాలు, సున్నీల గురించి మాట్లాడుకోవడం అనేది వస్తుంది. ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత ఇస్లామిక్ ఖలీఫా ప్రారంభ సంవత్సరంలో ఆయన చట్టబద్ధమైన వారసుడికి సంబంధించి సున్నీలు, షియాల మధ్య తేడాలు తలెత్తాయి అనడంలో సందేహం లేదు. అన్ని దేశాల్లో కలిపి 200 కోట్ల మంది ముస్లింలు ఉండగా ప్రపంచ జనాభాలో వీరి వాటా దాదాపు 26% ఉంది. మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఇస్లాం సమాజానికి నాయకుడిగా ఎవరు ఉండాలనే విషయంలో వచ్చిన విభజన కారణంగా సున్నీలు, షియాలు అనే 2 వర్గాలు ఏర్పాటయ్యాయి. ప్రవక్త అనంతరం ఆయన సన్నిహితుడైన అబూబకర్ నాయకత్వాన్ని సున్నీలు సమర్థించారు. కర్బాలా యుద్ధం తర్వాత సున్నీలు, షియాల మధ్య విభజన శాశ్వతంగా బలపడింది. ప్రవక్త అల్లుడు, రక్త సంబంధికుడు అయిన అలీ ఇబ్ అలీ తలీబ్ ఆయన వారసుడిగా ఉండాలని కొందరు భావించారు. వీరినే షియా ముస్లింలు అంటారు. వీరు అలీని మొదట ఇమాంగా భావించారు. ముస్లింలలో మెజారిటీ ప్రజలు సున్నీ వర్గానికి చెందినవారు. వీరు 85 నుంచి 90% ఉంటారు. షియాలు 10 నుంచి 15% వరకు ఉంటారు. సున్నీలు, షియాలు ఇద్దరు ఖురాన్ను, అల్లాహ్ను నమ్ముతారు. అయితే ఆచార వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా తేడాలుంటాయి.